హాయ్ గైస్, ఈరోజు మనం ఎంబీఏలో ఆపరేషన్స్ రీసెర్చ్ అనే సబ్జెక్ట్ ఉంటుంది. ఆ సబ్జెక్ట్లో లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. అయితే ఈ లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా రకాలుగా చేయొచ్చు, కానీ మనం ఈరోజు సింప్లెక్స్ మెథడ్ ద్వారా ఎలా సాల్వ్ చేస్తామనేది తెలుసుకుందాం. మీరు చూస్తున్నారు నో సంథింగ్ మోర్. సో ఇప్పుడు మనం డిస్కషన్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం క్వశ్చన్కి వద్దాం. మన క్వశ్చన్ అనేది ఇలా ఇస్తారు, మ్యాక్సిమైజ్ జెడ్ అని ఒక ఈక్వేషన్ ఇస్తారు. సో ఈ ఈక్వేషన్ అనేది మనం మ్యాక్సిమైజ్ చేయాలి. అంటే ఈ x1, x2, x3 వాల్యూస్ మనం కనుక్కోవాలి. ఏ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఈక్వేషన్ అనేది మ్యాక్సిమం అవుద్ది. సో మనం ఏమనుకుంటాం, x1, x2, x3లో ఇన్ఫినిట్లు పెట్టిస్తే అన్నీ మ్యాక్సిమం అయిపోతాయి. కానీ అందుకనే సబ్జెక్ట్ టు ద కన్స్ట్రెయిన్స్ అన్నాడు. ఏంటి, ఇక్కడ ఇంకో 3 ఈక్వేషన్స్ ఇచ్చాడు. అంటే ఇప్పుడు మనం ఆ x1, x2, x3 వాల్యూస్ ఏవైతే కనుక్కుంటామో అవి ఈ 3 ఈక్వేషన్స్ని సాటిస్ఫై చేస్తూ ఈ ఈక్వేషన్ని మ్యాక్సిమైజ్ చేయాలి. సో అది మన ఇప్పుడు ఆబ్జెక్టివ్ అనమాట. అందుకని ఈ 3 ఈక్వేషన్స్లో సాల్వ్ చేస్తే మనకి కామన్గా ఉండే x1, x2, x3 వస్తాయి. వాటిని ఇక్కడ రీప్లేస్ చేస్తే అందులో మ్యాక్సిమం వాల్యూస్ ఏది అనేది మనం తెలుసుకోవాలి. సో ఆ వాల్యూస్ మనం ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే అది మనకి ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అనేది మ్యాక్సిమైజ్ అవ్వాలి. దీనికి కొన్ని కండిషన్స్ ఇచ్చాడు. ఏంటి, x1, x2, x3 3 ≥ 0 ఉండాలి అని చెప్తున్నాడు. సో అంటే అయితే 0 ఉండొచ్చు, లేదా 0 కంటే ఎక్కువ ఉండొచ్చు, కానీ తక్కువ ఉండే అవకాశం అయితే ఉండకూడదని చెప్తున్నాడు. సో మనం ఇప్పుడు ఈ ఇచ్చిన క్వశ్చన్ నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ని ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు మనకి ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే క్వశ్చన్లో మనకి అన్ని ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి. అంటే చూడండి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఇప్పుడు మనం ఈక్వల్ టు ఉంటే కండిషన్స్ని సాల్వ్ చేయడానికి అవుద్ది, కానీ లెస్ దాన్ ఈక్వల్ టు అంటే మనం చెప్పలేం. ఎగ్జాక్ట్గా దీనికి ఈక్వల్ అన్నప్పుడు ఈ 2 ఈక్వేషన్లు చేయగలం. సో లెస్ దాన్ 430 అంటే అది ఏదైనా అవ్వచ్చు. కాబట్టి ఈ లెస్ దాన్స్ అనేవి తీసేసి ఓన్లీ ఈక్వల్ టుస్ చేయడానికి మనం ఏం చేస్తామంటే స్లాక్ వేరియబుల్స్ అని ఉంటాయి. ఆ స్లాక్ వేరియబుల్స్ని ఇంట్రడ్యూస్ చేస్తాం. సో ఆ స్లాక్ వేరియబుల్స్ని ఎప్పుడైతే మనం ఇంట్రడ్యూస్ చేస్తామో అవన్నీ ఈక్వల్ టు కింద మారిపోతాయి. మీరు ఇక్కడ చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ x1 + 2x2 + x3 అనేది మనకి ఈక్వేషన్లో ఉంది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 430 అని. కానీ మనం ఇక్కడ స్లాక్ వేరియబుల్స్ని యాడ్ చేయడం వల్ల ఆ ఇన్ఈక్వాలిటీ అనేది ఈక్వాలిటీ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఓన్లీ ఈక్వల్ టు ఉంటుంది. సో అలా మూడింటికి స్లాక్ వేరియబుల్స్ యాడ్ చేస్తాం. ఈ స్లాక్ వేరియబుల్స్ ఎలా యాడ్ చేస్తామంటే 1s1 0s2 + 0s3 అంటే ఇది ఒక ఐడెంటిటీ మ్యాట్రిక్స్లా ఉండాలి. 1 1 1 మిగతావన్నీ జీరోస్ ఉండాలి. సో అలా చూసుకుంటాం. సో 1s1 0s2 0s3. అదే సెకండ్ ఈక్వేషన్కి అయితే 0s1 1s2 0s3. అదే మనం థర్డ్ ఈక్వేషన్కి వస్తే 0s1 0s2 1s3. సో ఇప్పుడు మనకి క్లియర్గా గమనించినట్టయితే ఇక్కడ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అనేది ఉంటుంది. సో ఇలా స్లాక్ వేరియబుల్స్ని అయితే మనం ఇంట్రడ్యూస్ చేసి దీంట్లో యాడ్ చేస్తాం. ఇప్పుడు స్లాక్ వేరియబుల్స్ ఎప్పుడైతే మనం కన్స్ట్రెయిన్స్కి యాడ్ చేసామో మనకి ఇచ్చే ఈక్వేషన్ కూడా యాడ్ అవుతుంది. ఇప్పుడు ఇచ్చే ఈక్వేషన్ ఏంటి, 3x1 + 2x2 + 5x3 అని ఇచ్చాడు. సో వాటికి స్లాక్ వేరియబుల్స్ యాడ్ చేస్తాం. ఏంటి, 0s1 + 0s2 + 0s3 అనమాట. సో ఇలా స్లాక్ వేరియబుల్స్ యాడ్ చేసుకొని మనం సింప్లెక్స్ టేబుల్ ద్వారా సాల్వ్ చేస్తాం. కానీ ఇక్కడ ఏంటి చూడు, ఇప్పుడు స్లాక్ వేరియబుల్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేసాం. సో స్లాక్ వేరియబుల్స్ కూడా ఒక కండిషన్ పెడుతున్నాం. ఏమని, x1 x2 x3 ఇంతకుముందు ≥ 0 అన్నాడు. సో ఇప్పుడు s1 s2 s3 కూడా ≥ 0 అని మనం చెప్పుకుంటాం. సో ఇదనమాట. ఇప్పుడు మ్యాక్సిమైజేషన్ ఆఫ్ z = cx అనమాట. సబ్జెక్ట్ టు ద కన్స్ట్రెయిన్స్ ax = b. సో x అనేది ≥ 0. ఇది ఈక్వేషన్. సో ఇలా రాసుకుంటాం ప్రతి సమ్కి. ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేద్దాం. సో ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు ఇక్కడ తీసుకోండి. ఇందులో మనకి ఇక్కడ మ్యాక్సిమైజ్ z ఈక్వేషన్ ఉంది కదా. సో ఇందులో ఉన్న వేరియబుల్స్ ఏవైతే అంటే ఇప్పుడు ఈ x ఇవి ఉన్నాయి కదా, వీటి ముందు ఉన్న నెంబర్స్. సో ఆ కోఎఫిషియెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇక్కడ రాసుకుంటాం. c = అని, c = 3 2 5 ఈ 3 జీరోలు కాబట్టి ఆ 3 జీరోలు. సో c అనేది అలా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి, a అనేదాన్ని ఒక కంప్లీట్ మ్యాట్రిక్స్గా తీసుకుంటాం. అవేంటి, ఈ టోటల్ అనమాట. సో ఇప్పుడు ఇందులో ఉన్న ప్రతి కోఎఫిషియెంట్స్ని ఒక మ్యాట్రిక్స్లో తీసుకుంటాం. ఇక్కడ చూస్తే 1 2 1 1 0 0, ఇక్కడ 3 0 2 0 1 0. సో ఇలా ఈ వేరియబుల్స్ అన్నిటి వాళ్ళకి కోఎఫిషియెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకుంటాం. అవన్నీ తీసుకొని ఏ అనే మ్యాట్రిక్స్లో వేస్తాం. అవే ఇక్కడ వేసాం.
ఇదిగోండి చూడండి 1 2 1 1 0. సో ఇక్కడ మీరు క్లియర్గా గమనించినట్టయితే మనకి ఇక్కడ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అనేది వస్తుంది. ఈ పర్టికులర్ పార్ట్లో మనకి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అనేది వస్తుంది. ఇదిగోండి ఇక్కడ. సో ఇలా మనం స్లాక్ వేరియబుల్స్ ఎప్పుడు ఇలా స్లాక్ వేరియబుల్స్ కోఎఫిషియెంట్స్ ఇవే కదా ఇచ్చాము, అందుకే ఇలా వచ్చిందనమాట. నెక్స్ట్ ఇప్పుడు బి అనేది మనకి ఇచ్చిన వాల్యూస్ ఇందాక ఈక్వేషన్లో ఇచ్చారు కదా, మనకి 430 460 అండ్ 420 ఇచ్చారు కదా. సో అవి మనకి ఈ స్మాల్ బి అనేది అవుద్ది. ఇప్పుడు ఈ బిగ్ బి అనేది ఏంటంటే బేసిస్ ఇన్ ద మ్యాట్రిక్స్ అనమాట. సో ఈ 3 బేసిస్ అవుతాయి. సో అదే మనం ఇక్కడ మళ్ళీ రాస్తాం ఈ 3 కాబట్టి బి క్యాపిటల్ బి అవుద్ది. క్యాపిటల్ బి ఈక్వల్ టు 100 0 010 01 001 అని. సో ఇప్పుడు ఎక్స్ ఏమవుద్ది, ఎక్స్ వాల్యూస్ మనం నార్మల్గా x1 x2 x3 అండ్ ఇప్పుడు స్లాక్ వేరియబుల్స్ యాడ్ చేసాం. సో s1 s2 s3 కూడా యాడ్ అవుతాయి. సో అదనమాట. ఇప్పుడు మనకి ఈ ఈక్వేషన్ ఏంటి, xb ఈక్వల్ టు బి ఇన్వర్స్ ఆఫ్ స్మాల్ బి. సో బి ఇన్వర్స్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కాబట్టి మళ్ళీ స్మాల్ బి ఏంటో అదే వస్తుంది. స్మాల్ బి ఏంటి 430 460 420. సో xb కూడా అవే వస్తాయి ప్రస్తుతానికి. ఇప్పుడు మనం సింప్లెక్స్ టేబుల్స్ యూజ్ చేసి ఎలా చేయాలని చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ సింప్లెక్స్ టేబుల్లో మీరు చూస్తున్నట్టయితే మనకి ఏ సింప్లెక్స్ టేబుల్ అయినా ఇవి కామన్గా ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే కోఎఫిషియంట్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ద బేసిస్. ఫస్ట్ మనం ఇది చూసుకుందాం, కాలమ్స్ ఇన్ ద బేసిస్. ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం కాలమ్స్ ఇన్ ద బేసిస్. మనం ఇందాక ఏమి ఇచ్చాము ఇక్కడ, బి ఈక్వల్ క్యాపిటల్ బి 100 010 001 అంటే ఇది మనం ఇప్పుడు బ్రాకెట్లో పెట్టాం కదా. సో ఇది మన కాలమ్స్ ఇన్ ద బేసిస్. సో ఇప్పుడు మనకి కాలమ్స్ ఇన్ ద బేసిస్ అవి అనమాట. ఇప్పుడు వాటికే కనుక మనం y1 y2 y3 అలా ఇచ్చుకుంటూ వెళ్తే ఇవేమవుతాయి, ఇప్పుడు చూడండి y1 y2 y3 y4 y5 y6 అంటే y4 y5 y6 ఈ 3 బేసిస్లో ఉన్నాయి. సో ఈ బేసిస్లో ఉన్న దగ్గర ఏవో వచ్చాయి y4 y5 y6 అవే ఇప్పుడు కాలమ్స్ ఇన్ ద బేసిస్ y4 y5 y6 అలా వేస్తాం. నెక్స్ట్ ఇక్కడ ముందుకు చూసుకుంటే కోఎఫిషియంట్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ద బేసిస్ అని ఇచ్చాడు. సో ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి ఈ సీజే వైజేలు ఎలా వస్తాయంటే ఇదిగోండి ఈ సి ఇక్కడ ఏదైతే ఉందో అదే ఇక్కడ సీజే అవుతుంది 325000 అదే ఇక్కడ అవుతుంది. అండ్ ఇప్పుడు వైజే ఏంటంటే అది ఏ వై అంటే ఏ రోలో ఉంది అని మనం తెలుసుకోవడానికి ఆ వై అనేవి ఇస్తాం. ఇప్పుడు 3 y1 y2 y3 y4 y5 y6. సో ఈ 3 కాలమ్స్ ఇక్కడ ఉండడం వల్ల అవి అయ్యాయి. ఈ 3 కాలమ్స్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో వాటికి కాస్ట్ కోఎఫిషియెంట్స్ ఏమున్నాయి చూడండి ఇక్కడ ముందు. సో ఈ కోఎఫిషియెంట్స్ 0 0 0 ఉన్నాయి. అందుకనే కాలమ్స్ ఇన్ ద బేసిస్ మనకి ఇదిగోండి కాలమ్స్ ఇన్ ద బేసిస్ ఈ 3 y4 y5 y6. ఆ y4 y5 y6 ఇక్కడ వేసాము. దానికి ఇక్కడ చూడండి ఈ సీజేలో ఏమొస్తున్నాయి దానికి కోఎఫిషియెంట్స్ y4కి 0 సో y4కి 0 y5కి 0 సో y5కి 0 y6కి 0 సో y6కి 0 అలా కోఎఫిషియెంట్స్ అయితే వేసాం. ఇప్పుడు బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ మనం ఇందాక చేసాం xb ఈక్వల్ టు బి ఇన్వర్స్ ఆఫ్ p. ఇదిగోండి ఇక్కడ చేసాక ఇక్కడ ఏముంది ఇది బి అనేది ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కాబట్టి మళ్ళీ అదే వస్తుంది కాబట్టి 430 460 420. సో ఆ వాల్యూస్ ఇక్కడ వేస్తాం 430 460 420. ఇప్పుడు మనం ఫస్ట్లో ఏ మ్యాట్రిక్స్ తీసుకున్నాం కదా, ఇదిగోండి ఏ మ్యాట్రిక్స్. సో ఈ ఏ మ్యాట్రిక్స్ వాల్యూసే ఎగ్జాక్ట్లీ ఈ ప్లేసెస్లో వేస్తాం. ఇదిగోండి ఇప్పుడు చూడండి దీనికి తిన్నగా రావాలి, ఈ y1 తిన్నగా ఫస్ట్ వాల్యూ రావాలి, నెక్స్ట్ y2 తిన్నగా y3 తిన్నగా అలా వేసుకుంటాం. సో అలాగా ఈ ఏ మ్యాట్రిక్స్లో ఉన్నవన్నీ వేసేస్తాం, అన్నీ వేసేస్తాం 1 2 1 1 0 0 3 0 2 0 1 0 1 0 4 0 0 1. సో ఇలాగ ఏ మ్యాట్రిక్స్ అనేది వేస్తాం. ఇవన్నీ ఎగ్జాక్ట్గా ఈ అలైన్మెంట్లో ఉండాలి. ఈ అలైన్మెంట్లో ఉండేటట్టు చూసుకోండి, లేదంటే మీకు చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో ఈ అలైన్మెంట్లోకి వచ్చేసాయి. ఇప్పుడు మనం ఏం వేసాం, కోఎఫిషియెంట్స్ వేసాం, కాలమ్స్ ఇన్ ద బేసిస్ వేసాం, బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ వేసాం, సీజే వైజే అండ్ ఇవి కూడా వేసాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ జెడ్ క్యాలిక్యులేట్ చేయాలి. జెడ్ అనేది మన ఆబ్జెక్టివ్ ఫంక్షన్. జెడ్ ఈక్వల్ టు ఏమంటున్నాడు ఎక్స్బి ఇంటూ సిబి అంటున్నాడు. ఎక్స్బి అంటే ఇదిగోండి ఇది ఎక్స్బి, సిబి అంటే ఇదిగోండి ఇది సిబి. సో ఈ సిబి ఇంటూ ఎక్స్బి చేస్తే మనకి జెడ్ వాల్యూ తెలుస్తుంది అని చెప్పాడు. ఇది ఎలాగంటే మనం డైరెక్ట్గా ఇక్కడ చూడండి ఇక్కడ 3 సిబీలు ఉన్నాయి 3 ఎక్స్బీలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు దీని రిలేటివ్ పొజిషన్లో ఇది ఉంది. సో ఇది ఇంటూ ఇది ప్లస్ ఇది ఇంటూ ఇది ప్లస్ ఇది ఇంటూ ఇది. సో అలా అన్నిటినీ మనం కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. సో మీరు అప్పుడు ఇదిగోండి 0 ఇంటూ 430 ప్లస్ 0 ఇంటూ 460 ప్లస్ 0 ఇంటూ 420. 0 ఇంటూ ఏం చేసినా 0 కదా. సో ఇవంతా టోటల్ వాల్యూ మనకి 0 వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు జెడ్జే వాల్యూస్ చూద్దాం. జెడ్జే అంటే ఏంటి, సిబి ఇంటూ వైజే. ఇప్పుడు ఇక్కడ వైజే అంటే ఇదిగోండి ఇక్కడ ఉంది వైజే.
కనిపిస్తుంది కదా. సో ఇది వైజే. ఇప్పుడు సిబి అంటున్నాడు. సిబి అంటే ఇదిగోండి ఇది. అంటే ఇప్పుడు ఏ పర్టికులర్ ఇప్పుడు వై1 తాలూకు జడ్జే మనకు కావాలి అంటే ఇదిగోండి ఇది వై1 తాలూకు జడ్జే ఇది మనకు కావాలి అంటే ఆ పర్టికులర్ ఏరియాలో ఉన్న ప్రతి ఎలిమెంట్స్ని మనం మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. అంటే ఇదిగోండి ఇప్పుడు ఇందాక మనం ఏం చేసాం సిబికి ఎక్స్బికి 0 × 430 0 × 460 చేసాం కదా. సేమ్ అలాగే ఇప్పుడు 0 × y1లో ఏముంది 1 ప్లస్ 0 × మళ్ళీ y1లో ఏముంది 3 ప్లస్ 0 × మళ్ళీ y1లో ఏముంది 2. సో ఈ టోటల్ వాల్యూ మనకు y1 ఎదురుగా వచ్చేది జడ్జే అవుద్ది అనమాట. సో ఆ జడ్జే ఇంటూ వైజే అంటే ఇక్కడ y1 వాల్యూ కాబట్టి y11ని సంబంధించింది సిబితో మల్టిప్లై చేస్తాం. సో అలాగే ఈ సిబిని ప్రతి y2తో 0 × 2 0 × 0 ప్లస్ 0 × 0. సో ఈ టోటల్ వాల్యూ ఇక్కడ వస్తుంది. ఇది జడ్జే అవుతుంది అనమాట y2కి. సో అలా y3 y4 y5 y6 అన్నిటికీ ఇలా సిబితో ఆ పర్టికులర్ ఏదైతే రో ఉందో దాన్ని మనం ఏదైతే కాలం ఉందో దాన్ని మనం ఆ కాలంతో మల్టిప్లై చేయగానే మనకి మల్టిప్లై చేసి యాడ్ చేస్తే మనకి అల్టిమేట్ వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ మనకి జడ్జే అవుతుంది అనమాట. సో ఆ వాల్యూస్ ఇక్కడ జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇందాకలాకి ఏమవుతుంది 0 × ఏం చేసినా 0 వస్తుంది కాబట్టి సో ఇవన్నీ వాల్యూస్ అన్నీ 0 వచ్చేస్తాయి. ఇప్పుడు అది అయిపోయింది. నెక్స్ట్ మనకి నెట్ ఎవాల్యుయేషన్ కావాలి. సో ఈ నెట్ ఎవాల్యుయేషన్ అనేది ఎలా వస్తుంది మనకి జడ్జే మైనస్ సీజే అన్నాడు. జడ్జే అంటే ఇదిగోండి మనం ఇందాకే క్యాలిక్యులేట్ చేసాం. ఇవి జడ్జే వాల్యూస్ ఇదిగోండి ఈ 0 0 0 ఇవన్నీ ఉన్నాయి కదా ఇవి జడ్జే వాల్యూస్ అవుతాయి. నెక్స్ట్ ఇప్పుడు సీజే అంటే మీరు ఇక్కడ గమనించినట్టయితే ఇదిగోండి ఇక్కడ కనబడుతుంది మీకు సీజే. సో ఇప్పుడు ఈ జడ్జేలోంచి జడ్జే మైనస్ సీజే అన్నాడు ఫార్ములా. సో ఈ జడ్జే మైనస్ సీజే అంటే 0 - 3 -3 0 - 2 -2 నెక్స్ట్ 0 - 5 -5 నెక్స్ట్ 0 - 0 0 0 - 0 0 అలా ఇలా వాల్యూస్ అన్నీ వచ్చాయి. సో ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నీ వచ్చాయి కదా. వచ్చినప్పుడు ఏం చేస్తామంటే మనకి ఇక్కడ నెగిటివ్ వాల్యూస్ అనేవి ఉంటాయి. ఏది అందులో నెట్ ఎవాల్యుయేషన్లో నెగిటివ్ ఉంది అంటే మనకి ఇక్కడ జడ్ అనేది మ్యాక్సిమం కాదు అని అర్థం. సో ఇప్పుడు నెగిటివ్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి నెగిటివ్ వాల్యూలో ఇప్పుడు నెగిటివ్లో ఇప్పుడు -3 -2 -5 మైనస్లు పక్కన పెట్టేస్తే పెద్ద నెంబర్ ఏది 5. సో అక్కడ మనకి కాలం ఈ బేసిస్ అనేది ఎంటర్ అవుతుంది అనమాట. అది ఎక్కడ ఉంది -3 -2 -5 మైనస్లన్నీ పక్కన పెడితే నెంబర్ పెద్దది ఏమవుద్ది 5. సో 5 దగ్గర ఎంటర్ అవుద్ది అనమాట. అది పైన ఇక్కడ ఎలా చూస్తే అది ఏ కాలంలో ఉంది y3లో ఉంది. సో అందుకే ఇక్కడ యారో పెట్టాం. సో అందుకే ఇక్కడ రాసాం y3 ఎంటర్స్ ద బేసిస్. సో ఇక్కడ -5 అనేది పెద్దది కాబట్టి అన్నింటిలో మైనస్లో కన్సిడర్ చేస్తే -5 చిన్నదే కావచ్చు బట్ మైనస్ని పక్కన పెట్టిస్తే 5 పెద్దది కదా. సో మైనస్లు ఉన్న వాల్యూస్లో మైనస్ పక్కన పెడితే పెద్ద వాల్యూ ఏదో అది తీసుకుంటాం అందులోంచి ఎంటర్ అవుతుంది. దాని తిన్నగా ఏ కాలం ఉంది y3. సో y3 ఎంటర్ ద బేసిస్ అని రాసాం. ఇప్పుడు y3లో మనం ఏం చేయాలంటే ప్రతిదానికి రిటెన్షన్ రేషియో క్యాలిక్యులేట్ చేయాలి. సో అంటే ఏది తక్కువ అయితే దాని నుంచి మనం అదనేది ఈ బేసిస్ నుంచి లీవ్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు చూడండి మనకి రిటెన్షన్ రేషియో అంటే ఏంటి xb/yb అన్నాడు. ఇక్కడ yb అంటే మనకి ఏ కాలం అయితే ఎంటర్ అవుతుందో అదే yb అవుతుంది. ఇక్కడ మనకి ఏ కాలం ఎంటర్ అవుతుంది y3. సో xb/y3 అనేది అవుతుంది. ఇక్కడ ఇంకో కండిషన్ ఉంది ఏంటి ఈ yb అనేది ఎప్పుడు >0 అయి ఉండాలి. అప్పుడు మాత్రమే మనకి రిటెన్షన్ రేషియో క్యాలిక్యులేట్ చేయాలి. ఒకవేళ 0 ఈక్వల్ అయినా సరే 0 కంటే తక్కువ ఉన్నా సరే మనం రిటెన్షన్ రేషియో అనేది నిల్లు పెట్టేస్తాం, క్యాలిక్యులేట్ అయితే చెయ్యం. ఇప్పుడు ఫస్ట్ వన్ చూడండి xb అంటే ఏంటి ఇదిగోండి xb ఇక్కడ 430 ఉంది. 430 డివైడెడ్ బై y3లో ఏముంది 1 430 ఎదురుగా ఏది ఉంది 1. సో దాంతోనే చేయాలి. దీన్ని 2తో చేయడం అలా చేయకూడదు. 430 ఎదురుగా 1 ఉంది కాబట్టి 430 డివైడెడ్ బై 1 430 అవుతుంది. నెక్స్ట్ 460 ఎదురుగా y3లో ఏముంది 2 460 డివైడెడ్ బై 2 230 అవుతుంది. నెక్స్ట్ 420 డివైడెడ్ బై 4 సో 105. ఈ రిటెన్షన్ రేషియోలో మినిమం ఎక్కడైతే వస్తుందో అక్కడ మనకు బేసిస్ అనేది లీవ్ అయిపోతుంది. ఈ మూడిట్లో చిన్న నెంబర్ ఏది 105. సో ఇక్కడ మనకి బేసిస్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ వెళ్ళిపోయింది. సో ఇక్కడ వెళ్ళిపోయింది. దీనికి ఎదురుగున్న ఏముంది ఇక్కడ y6 ఉంది. అంటే y6 లీవ్స్ ద బేసిస్. y3 ఎంటర్స్ ద బేసిస్, y6 లీవ్స్ ద బేసిస్. అదే రాసాను ఇక్కడ y3 ఎంటర్స్ y6 లీవ్స్ అని చెప్పి. ఇప్పుడు కీ ఎలిమెంట్ ఎలా డిసైడ్ చేస్తామంటే ఇక్కడ y3 అనేది ఎంటర్ అయింది, y6 అనేది లీవ్ అయింది. ఈ రెండింటికి కామన్ పాయింట్గా ఉండే మధ్యలో ఏదైతే నెంబర్ ఉందో అదే మనకి కీ ఎలిమెంట్ అవుద్ది. ఇక్కడ ఏది ఇక్కడ కామన్ ఉంది 4. సో 4 అనేది మనకి ఇప్పుడు కీ ఎలిమెంట్ అయితే అయ్యింది. సో y3 ఎంటర్స్ ద బేసిస్, y6 లీవ్స్ ద బేసిస్ అని మనం ఎలా డిసైడ్ చేస్తాం కీ ఎలిమెంట్ ఈక్వల్ 4 అని అలా చెప్తాం. ఇప్పుడు రో ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి చేయాలి. ఇందులో ఏం చేయాలంటే మనం ఇప్పుడు ఈ కీ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని 1 చేయాలంటే ఈ రో అంతటిని ఏం చేయాలి మనం 4తో డివైడ్ చేయాలి. సో అదే ఇక్కడ వేస్తాం. ఫస్ట్ చూడండి
న్యూ R3 అంటే కొత్తగా రో 3ని ఏం చేస్తాం, ఇది 1 చేయాలంటే ఓల్డ్ R3 డివైడెడ్ బై 4. సో ఇంతకు ఉన్న R3ని ఎంటైర్ రోని 4తో డివైడ్ చేయాలి, అప్పుడు ఇది 1కి ఈక్వల్ అవుతుంది కీ ఎలిమెంటు. అదే ఇక్కడ రాసాం. ఇప్పుడు ఈ న్యూ R3 అనేది వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఈ ఎంటర్స్ ద బేసిస్ తాలూకా ఏ కాలంలో అయితే అది ఎంటర్ అయిందో ఆ కాలంలో కీ ఎలిమెంట్ ఒకటి 1 అవ్వాలి, మిగతా 2 0 అయిపోవాలన్నమాట. సో ఈ 2 0 చేయాలంటే ఇది మార్చాక వచ్చే న్యూ R3 ఏదైతే ఉందో దాంతో అడ్జస్ట్ చేయాలి ఈ రెండింటిని. అందుకని ఏం చేస్తారు చూడండి, న్యూ R1 ఈక్వల్ టు ఓల్డ్ R1 మైనస్ న్యూ R3 అన్నాడు. సో ఇది 1 అయిపోతుంది కదా న్యూ R3లో 4, ఎందుకు డివైడెడ్ బై 4 చేస్తున్నాం కదా. సో ఈ 1 మైనస్ న్యూ R1 ఈక్వల్ టు ఓల్డ్ R1 అన్నాడు. ఈ ఓల్డ్ R1 అంటే 1 మైనస్ న్యూ R3 అన్నాడు. న్యూ R3 ఏమవుద్ది 1 అవుద్ది. సో 1 మైనస్ 1 0 అవుద్ది. సో అందుకు అలా వేస్తామన్నమాట. అంటే ఈ కొత్తగా ఈ అడ్జస్ట్ టైప్ ఈ కీ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని అడ్జస్ట్ చేశాక ఆ వచ్చే కొత్త రోతో మిగతా వాటిని అడ్జస్ట్ చేయగా ఇది 0 అయిపోవాలి, ఇది 0 అయిపోవాలి. అలా చేయాలంటే మనం ఏం చేయాలో అదే ఇక్కడ మనం రాస్తాం అనమాట రో ట్రాన్స్ఫర్మేషన్స్ కింద. అదే ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉంది, ఇది 1 అవుద్ది కదా న్యూ R3. సో అందుకని ఏం చేశాడు, ఓల్డ్ R2 అంటే 2 మైనస్ 2 ఇంటూ న్యూ R3 అన్నాడు. న్యూ R3 ఏంటి 1 అవుతుంది మనకి. సో అందుకని దాన్ని 2తో మల్టిప్లై చేస్తే 2 అవుద్ది. అప్పుడు ఈ 2 మైనస్ ఈ న్యూ R3 2 అవుద్ది కాబట్టి ఈ 2 మైనస్ 2 అనేది 0 అవుతుంది. అందుకని అనమాట. సో మనకి సింపుల్ ఒకటే కండిషన్, ఇది 1 అవ్వాలి, మిగతా 2 0 అవ్వాలి. ఫస్ట్ ఇది 1 అవ్వాలంటే ఏం చేయాలో ఆ రో ట్రాన్స్ఫర్మేషన్ రాయండి. రాశాక కొత్త రో వస్తుంది న్యూ R3 అనేది. సో ఇదిగోండి ఇక్కడ వచ్చింది కదా న్యూ R3. ఈ న్యూ R3తో ఈ రెండింటిని అడ్జస్ట్ చేయగా ఈ 2 0s అవ్వాలి. మిగతా వాల్యూస్ ఏమైనా మీకు అనవసరం, ఈ 2 0 అవ్వాలి, ఇది 1 అవ్వాలి. అదే మన కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు అలా చేశాక మనం నెక్స్ట్ టేబుల్కి వెళ్తాం. నెక్స్ట్ టేబుల్లో సేమ్ మళ్ళీ ఇవే కాలమ్స్ ఇవే వస్తాయి. కాకపోతే మనకి ఇందాక ఏం చెప్పుకున్నాం, y3 ఎంటర్స్ ద బేసిస్, y6 లీవ్స్ ద బేసిస్ అని చెప్పుకున్నాం. ఇది కొంచెం చూడండి, y3 ఎంటర్స్, y6 లీవ్స్ అంటే ఇప్పుడు ఈ y6 అనేది వెళ్ళిపోయింది, y3 అనేది వచ్చింది అని చెప్తున్నాం. సో ఇక్కడ దాకా ఈ 2 టేబుల్స్ సేమ్ ఉంటాయి, ఈ 2 మారుతాయి అనమాట. ఇక్కడ y6 ప్లేస్లో y3 ఎంటర్స్ ద బేసిస్ అన్నాం కదా, అందుకని మనం ఏం చేస్తామంటే ఇక్కడ y3 అనేది వేసుకుంటాం. సో ఈ y3కి CB అంటే ఏంటి, కోఎఫిషియంట్. సో ఇక్కడ y3 చూడండి, y3 కోఎఫిషియంట్ ఏముంది 5, అందుకని ఇక్కడ అది 5 వేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఈ వాల్యూస్ ఎందుకు మారాయంటే ఇందాక మనం రో ట్రాన్స్ఫర్మేషన్ చేసాం కదా, చేసినప్పుడు ఇదిగోండి ఇక్కడ నుంచి మొత్తం డివైడ్ చేయాలి. ఫస్ట్ దీన్ని దీన్ని డివైడ్ చేయాలి, దీన్ని డివైడ్ చేయాలి అండ్ దీన్ని డివైడ్ చేయాలి. అంతా డివైడ్ చేయడం వల్లే మనకి ఇప్పుడు అవైతే మారాయి. 420 డివైడెడ్ బై 4 105. సో అలాగా మనం ఈ ఇంతకుముందు చేసాం కదా రో ట్రాన్స్ఫర్మేషన్స్. ఇదిగోండి ఈ రో ట్రాన్స్ఫర్మేషన్స్ చేసాం కదా, ఇక్కడ చూసినట్టయితే మీకు క్లియర్గా కనిపిస్తాయి. ఇదిగోండి న్యూ R3. సో ఇదంతా చేసాం కదా, ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్నీ చేయగా ఇవి కూడా మారుతాయి. ఎందుకంటే మనం క్యాలిక్యులేషన్ అనేది ఇక్కడ నుంచి చేస్తాం. ఇదిగోండి ఈ పర్టికులర్ పార్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్ దగ్గర నుంచి చేస్తాం అనమాట. ఇక్కడ నుంచి ఇవన్నీ ఎలిమెంట్స్ చేయాలి. అంటే దీనికి అడ్జస్ట్ చేస్తాం కదా, అడ్జస్ట్ చేసేది ప్రతి ఎలిమెంట్కి చేయలేదు, ఒక్క ఎలిమెంట్కే కాదు, ఈ రోలో ఉన్న ప్రతి ఎలిమెంట్కి ఆ అడ్జస్ట్మెంట్ అయితే చేయాలి. అలా చేయగా మనకి ఇదిగోండి కొత్త వాల్యూస్ వచ్చాయి, ఇక్కడ కూడా కొత్త వాల్యూస్ వస్తాయి. మళ్ళీ సేమ్ ప్రొసీజర్, జెడ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇంతకుముందు అయితే మనకి ఈ 2 0, ఇంతకుముందు 3 0లు కాబట్టి ఓవరాల్ వాల్యూ 0 వస్తుంది. కానీ ఇప్పుడు మనకి ఇక్కడ 5 అనే వాల్యూ ఉంది. సో ఈ 2 0 అవుతాయి కాబట్టి చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా 5 ఇంటూ XB 105. సో 525. ఇక జడ్జే వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు కూడా అంతే, ఈ 2 0s కాబట్టి ఆ రెండింటిని మళ్ళీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా 5 ఇంటూ 1/4 5/4, 5 ఇంటూ 0 0, 5 ఇంటూ 1 5. సో ఇలా జడ్జే వాల్యూస్ కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. CB ఇంటూ YJ ఇందాక చెప్పాను కదా సేమ్ ప్రొసీజర్. నెట్ ఎవాల్యుయేషన్ కూడా సేమ్ ప్రొసీజర్, ZJ మైనస్ CJ 5/4 మైనస్ 3. సో అది -7/4 అవుతుంది అనమాట. సో ఇలా నెట్ ఎవాల్యుయేషన్ చేసాం. ఇప్పుడు మీరు చూడండి మళ్ళీ నెగిటివ్ వాల్యూస్ 2 వచ్చాయి, -7/4 -2. ఇప్పుడు మైనస్ అనేది పక్కన పెడితే 7/4 కంటే 2 అనేది పెద్ద నెంబర్ కాబట్టి ఇక్కడ ఇస్తాం. ఇదేమవుతుంది y2, ఇక్కడ y2 ఎంటర్స్ ద బేసిస్. అండ్ ఇప్పుడు ఈ y2లోంచి మనం రిటెన్షన్ రేషియో క్యాలిక్యులేట్ చేస్తాం. ఇందాక చెప్పా XB/YB, ఈ YB ఏదవుతుంది, ఎందులో అయితే ఎంటర్ అవుతుందో అదే అవుతుంది. ఇక్కడ y2 ఎంటర్ అవుతుంది కాబట్టి y2 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ రిటెన్షన్ రేషియో క్యాలిక్యులేట్ చేద్దాం. 325 డివైడ్ బై ఎగ్జాక్ట్గా y2 కాలంలో దాని తిన్నగా ఏముంది 2. సో 325 డివైడ్ బై 2 అది ఒకటి. నెక్స్ట్ది ఇక్కడ చూస్తే 0 0 ఉన్నాయి. మనం ఏం చెప్పుకున్నాం ఇందా కండిషన్ ప్రకారం, ఈ y2లో ఎలిమెంట్స్ అనేవి 0 కంటే ఎక్కువ ఉండాలన్నాం. ఈ 2 0 ఉన్నాయి కాబట్టి మనం క్యాలిక్యులేట్ చేయం, రూల్ ప్రకారం అది చేయకూడదు కాబట్టి. అందుకని ఇక్కడ 2 నెగిటివ్ వాల్యూస్ అనేవి, అంటే మనం ఇక్కడ జస్ట్ అలా పెట్టేసాం, వదిలేసాం ఏం చేయకుండా. ఇప్పుడు మనకి
రిటెన్షన్ రేషియోస్ 3 ఉంటే తక్కువ ఏదో చూడొచ్చు, ఇక్కడ డైరెక్ట్గా ఒకటే ఉంది. సో అదే మినిమం అనుకొని అది లీవ్ ద బేసిస్ అనుకుంటాం. అదేంటది, దాని ఎదురుగా ఏముంది y4. సో y4 లీవ్ ద బేసిస్, y2 ఎంటర్స్ ద బేసిస్, y4 లీవ్ ద బేసిస్. ఇప్పుడు ఇక్కడ మీరు క్లియర్గా చూస్తున్నట్టయితే దీన్ని 1 చేయాలంటే ఏం చేయాలి, న్యూ r1 ఈక్వల్ టు ఓల్డ్ r1 డివైడెడ్ బై 2. 2తో డివైడ్ చేసి ఇది 1 అయిపోతుంది కదా. సో అదే వేసాం. ఇంకేం రో ట్రాన్స్ఫర్మేషన్స్ మనం చేయలేదు. ఎందుకు చేయలేదు, ఈ రెండు ఆల్రెడీ జీరోలు ఉన్నాయి. మనం ఏంటి, ఇది 1 చేయాలి, ఈ రెండు 0 చేయాలి. ఈ రెండు ఆల్రెడీ జీరోలు ఉన్నాయి కాబట్టి మనకు రో ట్రాన్స్ఫర్మేషన్స్ అవసరం లేదు. ఆ రెండు ఎలా యాజ్ ఇట్ ఈస్ అలా వచ్చేస్తే ఈ రో అనేది మనకు మారుతుంది. అదే మనకి ఇక్కడ థర్డ్ టేబుల్లో అయితే చూడడం జరుగుతుంది. సో థర్డ్ టేబుల్లో ఇదిగోండి ఆ రెండు వాల్యూస్ సేమ్ వస్తాయి, ఈ వాల్యూస్ మారుతాయి. మళ్ళీ సేమ్ జెడ్ క్యాలిక్యులేట్ చేస్తాం, జెడ్జే క్యాలిక్యులేట్ చేస్తాం, నెట్ ఎవాల్యుయేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. మళ్ళీ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ నెగిటివ్ వాల్యూ ఒకటే ఉంది, సో అక్కడే ఎంటర్ అవుతుంది, అది y1 అవుతుంది. సో y1 ఎంటర్ ద బేసిస్. అండ్ రిటెన్షన్ రేషియో క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ మినిమం వచ్చింది, సో అది అక్కడ ఉంది y5, కాబట్టి y5 లీవ్స్ ద బేసిస్. ఈ రెండింటికి కామన్గా ఉంది 5/2 కాబట్టి కీ ఎలిమెంట్ అయింది. ఇప్పుడు ఈ 5/2ని 1 చేయాలంటే ఏం చేయాలి, ఇంటూ 2/5. 2/5 చేస్తే ఈ రెండు 2 5 5 క్యాన్సిల్ అయ్యి 1 అయిపోతుంది వాల్యూ. అందుకనే న్యూ r2 ఈక్వల్ టు ఓల్డ్ r2 ఇంటూ 2/5 అన్నాడు. అప్పుడు మళ్ళీ ఈ రెండింటిని 0 చేయాలి. సో అలా అడ్జస్ట్ చేస్తాం ఈ వాల్యూస్ని. ఈ రెండు 0 అవ్వాలంటే ఆ కొత్తగా వచ్చిన న్యూ r2ని అడ్జస్ట్ చేస్తే, ఎలా అడ్జస్ట్ చేస్తే అవి జీరోస్ అవుతాయో అలా ఆ ప్రకారంగా అడ్జస్ట్ చేస్తాం. సో అదే థర్డ్ సింప్లెక్స్ టేబుల్. ఇప్పుడు మనం ఇలా ఇది ఎప్పుడు ఆపాలి అనేది మనకు తెలియకపోవచ్చు. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, ఎప్పుడు ఆపాలి, ఎలా చేస్తూనే వెళ్ళాలంటే ఎలా చేస్తూనే వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. మనకి ఇక్కడ నెట్ ఎవాల్యుయేషన్లో అన్ని వాల్యూస్ కనుక ఈ వాల్యూస్ అన్నీ పాజిటివ్ వచ్చినట్టయితే మనకు అదే మ్యాక్సిమైజ్డ్ వాల్యూ అన్నట్టు. అంటే అంతకంటే జెడ్ అనేది మనకి మ్యాక్సిమైజ్ అవ్వదు ఇంకా. సో మీరు క్లియర్గా చూస్తున్నట్టయితే నెక్స్ట్ టేబుల్కి వెళ్ళేసరికి మనకి ఇక్కడ చూడండి నెట్ ఎవాల్యుయేషన్లో అన్నీ పాజిటివ్ వచ్చాయి, అంటే 0 లేదా పాజిటివ్ వచ్చాయి, నెగిటివ్ అయితే రాలేదు. అంటే ఇక్కడ మనకి జెడ్ అనేది మ్యాక్సిమైజ్ అయిపోయింది అని అర్థం. సో ఇక్కడ జెడ్ వాల్యూ ఎంత వచ్చింది మనకి 950. సో ఇదే మ్యాక్సిమం జెడ్ వాల్యూ అనమాట. ఎందుకంటే జెడ్ని మనం మ్యాక్సిమైజ్ చేయలేం. అవి అప్పుడు మనకి x2 x1 x2 x3 ఎంత అంటే ఈ xbలో ఏవైతే ఉన్నాయో అవే మనకి x1 x2 x3. ఇది x1, ఇది x2, ఇది x3. సో అంటే మనకు ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్లో x1 ప్లేస్లో 125, x2 ప్లేస్లో 100, x3 ప్లేస్లో 80 పెడితే మనకి జెడ్ అనేది మ్యాక్సిమం అవుద్ది. ఆ మ్యాక్సిమం ఎంత అంటే 950 అనమాట. సో ఇక్కడ మనకి పాజిటివ్ వచ్చింది కాబట్టి ఇంక సమ్ అయిపోయినట్టే. సో జెడ్ ఈజ్ మ్యాక్సిమైజ్డ్ యాజ్ ద నెట్ ఎవాల్యుయేషన్ ఈజ్ పాజిటివ్ వేర్ x1 ఈక్వల్ టు 125, x2 ఈక్వల్ టు 100, x3 ఈక్వల్ టు 80. సో ఇది మనకు కరెక్ట్ వచ్చిందా లేదా అని చెప్పి డౌట్ రావచ్చు. సో దానికోసం మనకి ఒక మెథడ్ ఉంది. అదేంటంటే సింపుల్గా ఇప్పుడు మీకు నెట్ ఎవాల్యుయేషన్ లాస్ట్లో ఉన్నాయి కదా ఈ మూడింటిని ఒక రో మ్యాట్రిక్స్లో తీసుకోండి. 1 2/5 4/5 ఇది రో మ్యాట్రిక్స్లో తీసుకొని మనకి ఫస్ట్లో ఈక్వేషన్లో వచ్చాయి. ఏమొచ్చాయి ఫస్ట్లో ఈక్వేషన్లో, ఇదిగోండి ఉన్నాయి కదా, ఈ 430 460 అండ్ 420 ఈ వాల్యూస్ ఉన్నాయి కదా, వాటిని కాలం మ్యాట్రిక్స్ కింద తీసుకోండి. ఇంటూ 430 460 420 అని. సో ఇది ఇంటూ ఇది చేస్తే మీకు 950 రావాలి. ఇక్కడ మనకు 950 వచ్చింది కదా. సో ఈ 950 ఈ రో మ్యాట్రిక్స్ని కాలం మ్యాట్రిక్స్తో మల్టిప్లై చేస్తే రావాలి. అలా వచ్చినట్టయితే మనకి సమ్ అనేది కరెక్ట్ అన్నట్టు అర్థం అనమాట.